వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఐబిఎం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మానవ జీవితం బుద్భుతప్రాయమైనదైనప్పటికీ కూడాను నిత్య జీవిత ఆరాట పోరాట వ్యవస్థల్లో మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల యొక్క విషవలయాన్ని నుంచి తట్టుకొని లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేసిన వాడే అసలు సిసలైన మానవుడుగా మనకు శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడాను నీరసపడిపోయి నా వల్ల కాదు అని చెప్పేసి నిరాశ నిస్పృహలకు గురయ్యే వాళ్ళ సంఖ్య కోకులలుగా కనిపిస్తుంది ప్రస్తుత భారత ప్రపంచంలో. అలా నిరాశ నిస్పృహల నుంచి బయటపడి మానసికమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించడానికి అందరూ కూడా ఆచరించవలసిన ముఖ్య సూత్రం ఏమిటో తెలుసా అండి? ఒక అద్వితీయమైనటువంటి మంత్రరాజం ఉంది. ఆ మంత్రాన్ని ఎవరైతే నిత్యం కూడాను జపిస్తారో వారికి ధైర్యము, దానితో పాటు స్థైర్యము, దానితో పాటు ఆరోగ్యము కూడాను వచ్చి తీరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ మంత్రరాజము ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆ మంత్రంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ గ్లాసు నీళ్లను చేతిలో పెట్టుకొని దానిలో మీ ఉంగరపు చెయ్యి పెట్టి ప్రతినిత్యం కూడాను మీరు పూజ చేసుకునేటువంటి సమయంలో 7 సార్లు ఆ మంత్రాన్ని చదవండి. చదివిన తర్వాత ఆ నీటిని మీరు స్వీకరించండి. అలా గనక చేసినట్టయితే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తప్పనిసరిగా మీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మీ జీవితానికి మార్గాన్ని కూడా ఏర్పరుస్తాడు. అంతా శివలీలామృత తత్వమే కదా ఈ ప్రపంచం అంతా. అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుటదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అని చెప్పేసి కదా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరు ఆచరించవలసిన మంత్రం ఏంటంటే మాం భయాత్ సర్వతో రక్ష శ్రియం వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే అనేది. ఈ మంత్రాన్ని 7 సార్లు చదువుకోండి. చదివి నీటిలో ఈ యొక్క ఉంగరపు వేలను పెట్టి తిప్పుతూ 7 సార్లు అయిన తర్వాత మీరు దాన్ని పవిత్రవంతమైనటువంటి తీర్థంగా భావించి స్వీకరించండి. మీకు తప్పకుండా మంచి ఆరోగ్యప్రదమైనటువంటి మనోభావాలు వచ్చి తీరుతాయి. నిరాశ నిస్పృహల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా చాలామందికి తెలియకుండా నరఘోష తగులుతూ ఉంటుంది, నరదృష్టి తగులుతూ ఉంటుంది. డబ్బు బాగా వచ్చిందనుకోండి, ఒక పొలం అమ్మి అబ్బో 1,00,000 రూపాయల పొలం 3 కోట్లకు అమ్మాడండి అని చెప్పేసి అందరూ కూడాను నరఘోష. అబ్బో డబ్బులు చాలా వచ్చినట్టుగా, ఆహా నీకేం గురు అదృష్టవంతుడివి, మొత్తానికి అమరావతి యోగం నీకే పట్టింది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ నరఘోష ప్రభావం ఈ వ్యక్తిని కొద్దిగా అనుకున్న పనులు అనుకున్నట్టు కాకుండా మానసిక ఆవేదనకు గురి చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క నరఘోష దృష్టి అంతా కూడాను ఇతని మీద ప్రసరించడం చేత కంటి కింద నలుపు చారలు వస్తాయి. తరువాత నుదుట పైభాగాన నలుపు రంగుగా మారటం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల విషవలయాల నుంచి బయటపడటానికి అఘోర పాశుపత హోమం చేసి ఆ హోమ విభూతి ద్వారా తీసినటువంటి దుష్కర్మనాశక పౌడరు అని చెప్పేసి ఉంటుంది. ఆ దుష్కర్మనాశక పౌడర్ని కనుక స్నానం చేసే సమయంలో గనక నీటిలో వేసుకొని స్నానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దురదృష్టం, మీకు అనుక్షణం ఇబ్బంది కలిగించేటువంటి నరదృష్టి, ఇవన్నీ కూడా పటాపంచలు చేసే శక్తి ఈ దుష్కర్మ నాశక పౌడర్, అదృష్ట
పౌడర్కు ఉన్నది అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ పౌడర్ని తప్పనిసరిగా వాడండి. ఇలాంటి ప్రభావాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఇది కావలసిన వాళ్ళు అమరావతిలో ఉండే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 8008004596. ఇది మహర్షుల యొక్క దివ్యవంతమైనటువంటి తపశ్చర్యతో హోమం చేసిన తరువాత వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి దుష్కర్మనాశక పౌడరు. దుష్కర్మలు పట్టి పీడిస్తున్నప్పుడు అదృష్టం వెనకంజ వేస్తుంది. అటువంటి దుష్కర్మల నుంచి మీరు బయటపడటానికే ఈ దివ్యవంతమైన శక్తివంతమైనటువంటి చూర్ణాన్ని మీ అందరికీ అందిస్తున్నాం. ఇది IBM యూట్యూబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న అద్వితీయమైనటువంటి చూర్ణం అన్నమాట. దీన్ని సద్వినియోగం చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులై తరిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.